ఓకే. సి మన కాన్స్టిట్యూషన్లో ఏదైనా చేంజెస్ చేయడాన్ని ఏమంటాం? చేంజెస్ చేయడాన్ని ఏమంటాం? అమెండ్మెంట్ అంటామా? ఎస్. అయితే ఇలాంటి అమెండ్మెంట్స్ ఇప్పటివరకు ఎన్ని జరిగినాయండి? 106 అమెండ్మెంట్స్ జరిగాయి. ఓకే. అయితే మనం ఈ సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో ఏంటి అని అంటే ఈ 106 అమెండ్మెంట్స్ అన్నీ కూడా చూడం, కానీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్నీ చూస్తాం అన్నమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దీంట్లో 2 చేంజెస్ జరిగినాయండి, 2 మేజర్ చేంజెస్ జరిగినాయి. ఆ 2 చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. ఈ చేంజెస్ చూడాలి అంటే ఫస్ట్ మనకి స్టోరీ తెలియాలి. మనకి కాన్స్టిట్యూషన్ తయారు చేసింది ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇందులో ఏంటి అని అంటే జనాలు ఎవరు ఉండేవాళ్ళు అని అంటే 3 P's. ఫస్ట్ పి ఏంటి అని అంటే పడాయి, అంటే ఎడ్యుకేషన్. సెకండ్ పి ఏంటి అని అంటే పైసే, అంటే మనీ. థర్డ్ పి ఏంటి అని అంటే ప్రాపర్టీ. ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ ఉంటుందో వాడే మనీ సంపాదిస్తాడు, వాడే చదువుకుంటాడు. ఇలాంటి వాళ్ళందరూ కలిపి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండేవాళ్ళన్నమాట. అయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళందరికీ తెలుసు నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ లీడర్ ఎవరు అని అంటే నెహ్రూ. నెహ్రూ ఏంటి అని అంటే కమ్యూనిస్ట్, సోషలిజంని ఫాలో అవుతాడు. సో సోషలిజంని ఫాలో అయితే ఉన్నవాడి దగ్గర దోచుకో, లేనివాడికి పంచిపెట్టు. సో నెహ్రూ ఏం చేస్తాడు? ప్రాపర్టీస్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో ఆ ల్యాండ్ అంతా ఎక్విజిషన్ చేస్తాడు, ల్యాండ్లెస్ లేబర్కి ల్యాండ్ ఇచ్చేస్తాడు. అందుకని చెప్పి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళందరూ కూడా పకడ్బందీగా ప్లాన్ వేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రాపర్టీని పెట్టుకున్నారన్నమాట. రైట్ టు ప్రాపర్టీని పెట్టుకున్నారు, రైట్ టు ప్రాపర్టీని పెట్టుకున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఏమైంది? 26 జాన్ 1950కి కాన్స్టిట్యూషన్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత అప్పటికి మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఉంది. ఇంటరిమ్ గవర్నమెంట్ని ఎవరు లీడ్ చేస్తున్నారని అంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఇలాంటి టైంలో ఏం జరిగింది అని అంటే నెహ్రూ ఏం చేశాడు అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేశాడు. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేశాడు. సో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి అని అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి ఒక ల్యాండ్ సీల్ పెడతారు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర మ్యాక్సిమం 10 acresకి మించి ఉండకూడదు అని చెప్పి ఒక రూల్ పెడతారు. సో 10 acresకి మించి ఎంతైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ అంతా కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? గవర్నమెంట్కి. ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? గవర్నమెంట్కి. సో కలోనియల్ రూల్ తర్వాత మనకి ఎక్కువ ఉన్నది ఏంటి అని అంటే జమీందారులు, జమీందారీ సిస్టమ్. ఈ జమీందారుల దగ్గర ఏంటి అని అంటే 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉండేవి. సో ల్యాండ్ సీలింగ్ పెట్టి వాళ్ళ దగ్గర ల్యాండ్ అనేది ఎక్వైర్ చేద్దాం అని చెప్పి గవర్నమెంట్ ప్లాన్. ఈ ప్రాసెస్లో ఏమైంది అని అంటే వీళ్ళు ఏం చేశారు? ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు బై యూజింగ్ ఆర్టికల్ 32. వెళ్ళిపోయి రిట్ పిటిషన్ పెట్టారు. ఏమని? మా రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆర్టికల్ 31 దీన్ని డిప్రైవ్ చేస్తున్నారు. దీన్ని ఏం చేస్తున్నారు? వైలేట్ చేస్తున్నారు. మా ప్రాపర్టీల్ని ఏం చేస్తున్నారు అని అంటే ఎక్వైర్ చేసుకుంటున్నారు.
సో ఆర్టికల్ 31లో ఏముంటుంది అని అంటే స్టేట్ కెనాట్ డిప్రైవ్ ద ప్రాపర్టీ ఆఫ్ సిటిజన్స్ ఎక్సెప్ట్ బై ద లా. ఒక చట్టాన్ని తీసుకొచ్చి మాత్రమే స్టేటు జనాల యొక్క ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోగలదు. బట్ ఎప్పుడైతే ఎక్వైర్ చేసుకుంటుందో అలాంటి టైంలో 100% కంపెన్సేషన్ ఇవ్వాలి. దాన్నే మనం రైట్ టు ప్రాపర్టీ అంటాం. ఓకే, సో స్టేట్ కెనాట్ డిప్రైవ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సిటిజన్స్ ఎక్సెప్ట్ బై ద లా. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎక్వైరింగ్ ద ప్రాపర్టీ దే హ్యావ్ టు పే ద కంపెన్సేషన్. ఓకే, సో ఒకటి స్టేట్ కెనాట్ డిప్రైవ్ ప్రాపర్టీ. ఒకవేళ ఎక్వైర్ చేసుకుంటే 100% కంపెన్సేషన్. అయితే ఎప్పుడైతే వీళ్ళు కోర్టుకి వెళ్ళారో కోర్టు ఏం చెప్పింది అని అంటే ఆర్టికల్ 13 క్లాస్ 2 పరంగా మీరు తీసుకొచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్ కోసం ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఒక లా తీసుకురావాలి. లా పరంగా మాత్రమే ల్యాండ్ అనేది ఎక్వైర్ చేసుకోగలరు. మీరు ఏదైతే లా తీసుకొచ్చారో దిస్ ఈజ్ వైలేటింగ్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ ఎఫ్, ఇది కూడా రైట్ టు ప్రాపర్టీయే కదా, అండ్ ఆర్టికల్ 31 ఈ మూడింటిని వైలేట్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి డిక్లేర్ చేసిందనమాట. రాసుకోండి. సో దీన్ని నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేసింది. ఓకే, వెంటనే నెహ్రూ ఏం చేశాడనంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాడనమాట. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 తీసుకొచ్చాడు. దీనిలో భాగంగా ఆర్టికల్ 31A ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆర్టికల్ 31Aలో ఏం ఇంట్రొడ్యూస్ చేశాడు అని అంటే ద లాస్ మేడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, nationalization of industries, and abolition of Jamindari system. Jamindari system. These laws cannot be challenged only on the grounds that this is violating Article 14, Article 19 and Article 31. సో ఫస్ట్ ఏం తీసుకొచ్చాడండి, ఒక ఆర్టికల్ 31Aని ఇంట్రొడ్యూస్ చేశాడు. దీనిలో ఏం చెప్పాడనంటే మేము ఏవైతే లాస్ తీసుకొస్తామో ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, అలానే అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, వీటి కోసం మేము తీసుకొచ్చే లాస్ ఒకవేళ అవి ఆర్టికల్ 14ని, 19ని, 31ని ఓన్లీ 3 ఆర్టికల్స్ని రిమైనింగ్ వాటిని వైలేట్ చేస్తే ఛాలెంజ్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఈ మూడిటిని మాత్రం వైలేట్ చేసేటప్పుడు దే కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ సేయింగ్ దే ఆర్ వైలేటింగ్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 31 అని చెప్పి ఒక ఆర్టికల్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. దీంతో పాటు ఎక్స్ట్రా సేఫ్టీగా ఇంకొక ఆర్టికల్ని ఇంట్రొడ్యూస్ చేశాడు త్రూ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆర్టికల్ 31B. ఇందులో ఏం చెప్పాడు అని అంటే ద లాస్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ షెడ్యూల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ immune from judicial review అన్నాడు. judicial
రివ్యూ. ఫస్ట్ దాంట్లో ఏమన్నాడనంటే ఒకవేళ ఆర్టికల్ 14ని 19ని 31ని ఈ మూడింటిని వైలేట్ చేస్తే దే కెనాట్ బి ఛాలెంజ్డ్. ఒకవేళ రిమైనింగ్ వాటిని వైలేట్ చేయొచ్చు కదా కొన్నిసార్లు. సో అలాంటప్పుడు ఛాలెంజ్ చేస్తారు కదా, అందుకని ముందు జాగ్రత్తగా ఇంకొక ఆర్టికల్ పెట్టాడు. ద లాస్ విచ్ ఆర్ ప్లేస్డ్ ఇన్ షెడ్యూల్ 9 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ. సో ఏవైతే మేము లాస్ తీసుకొస్తామో వాటిని షెడ్యూల్ 9లో ఒకవేళ పెట్టాము అనుకోండి, అలాంటప్పుడు ఆ లాస్ అనేవి ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. కోర్ట్ అనేది దీని మీద జ్యుడిషియల్ రివ్యూ చెయ్యలేదు. ఓకే, అయితే మరి షెడ్యూల్ 9 అన్నారు కదా, సో షెడ్యూల్ 9 కూడా క్రియేట్ చేయాలి కదా. సో షెడ్యూల్ 9 కూడా క్రియేట్ చేశారు. షెడ్యూల్ 9 క్రియేట్ చేసి ఇందులో ఏం చెప్పారు అని అంటే లాస్ విచ్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం లాని తయారు చేస్తామో లాని తయారు చేసేది సింపుల్ మెజారిటీతోనే, కానీ ఆ లాని షెడ్యూల్ 9లో ఇంట్రొడ్యూస్ చేయాలి అని అంటే స్పెషల్ మెజారిటీ కావాలన్నమాట. సో స్పెషల్ మెజారిటీతో ఎప్పుడైతే లాని షెడ్యూల్ 9లో ఇంట్రొడ్యూస్ చేస్తామో అప్పుడే దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, సో దీని తర్వాత స్టోరీ మీకు తెలిసిందే. కేశవానంద భారతి కేసులో ఏమైంది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ లాస్ని జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది ఎప్పుడు అనంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రీన్ అని చెప్పింది. ఎప్పుడండి? వెన్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రీన్. నెక్స్ట్ ఐఆర్ కోహ్లీ కేసులో ఏం చెప్పారు అని అంటే 2007 or 9? 2009. ఓకే, సో ఐఆర్ కోహ్లీ కేస్ 2009. ఓకే, ఒకసారి చూద్దాం 2007 ఆ 9. ఇందులో ఏం చెప్పారు అని అంటే laws which are placed before 24th April. Okay, so this is 7. So the laws which are placed before 24th April 1973 అంటే కేశవానంద భారతి జడ్జ్మెంట్ రాకముందు వరకు ఏవైతే లాస్ ఉన్నాయో ఇవనేవి ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. బట్ రిమైనింగ్ వాటి మీద ఆఫ్టర్ వీటి మీద మాత్రం జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. ఫైన్. సో ఇది మనకి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ మీద వచ్చిన చేంజెస్. సో సింపుల్గా నేను ఒకసారి కన్క్లూడ్ చేయాలి అని అంటే ఇందులో 3 థింగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారండి. ఒకటి ఆర్టికల్ 31A, ఆర్టికల్ 31B, అలానే షెడ్యూల్ 9. దీంతోపాటు ఇంకోవైపు ఇంకో స్టోరీ జరుగుతుందండి. అదేంటి అని అంటే చంపకం దొరైరాజన్ కేసు. చంపకం దొరైరాజన్ కేస్ 1951. ఇందులో ఏమైంది అని అంటే ఈ చంపకం దొరైరాజన్ అనే లేడీ ఎవరు అని అంటే షీఈ్ అ బ్రాహ్మిన్ లేడీ, బ్రాహ్మిన్ ఉమెన్. ఓకే, తిన ఏంటి అని అంటే మద్రాస్లో అప్పట్లో 4 యూనివర్సిటీస్ ఉండేవండి. ఈ యూనివర్సిటీస్లో తిన మెడికల్ స్టూడెంట్ అనమాట, అందుకని సీట్ కోసం అప్లై చేసింది ఈ 4 యూనివర్సిటీస్లో. కానీ అప్పట్లో మద్రాస్లో ఏంటి అని అంటే కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ పరంగా ఈ 4 యూనివర్సిటీస్లో రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నమాట.
అయితే ఈ కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ రాక ముందు నుంచే ఉంది, దాని పరంగా రిజర్వేషన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు చంపకం దొరైరాజన్ ఏం చేసింది అని అంటే యూనివర్సిటీకి వెళ్ళింది, సీట్ అడిగింది, వాళ్ళు లేవు అన్నారు. వెంటనే తను ఏం చెప్పింది అని అంటే అక్కడ కొన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి, మీరు ఎందుకు నాకు ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారు అని అంటే దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని అన్నారు. వెంటనే చంపకం దొరైరాజన్ ఏం చెప్పింది అని అంటే వీ హ్యావ్ ఆర్టికల్ 15 స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ ఇట్స్ సిటిజన్స్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. బట్ మీరు నన్ను కాస్ట్ బేస్ మీద డిస్క్రిమినేట్ చేస్తున్నారు, సో దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తను ఏం చేసిందనంటే ఆర్టికల్ 226 పరంగా రిట్ పిటిషన్ పెట్టింది. ఎందులో అంటే మెడ్రాస్ హైకోర్టు ఏం చేసింది అని అంటే ఆర్టికల్ 13 క్లాస్ 1 పరంగా, ఎందుకు అని అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లా కాబట్టి ఈ కమ్యూనల్ జీవో, ఆర్టికల్ 13 క్లాస్ 1 పరంగా ఏం డిక్లేర్ చేసింది అని అంటే ఈ కమ్యూనల్ జీవోని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి డిక్లేర్ చేసింది. వెంటనే మెడ్రాస్ గవర్నమెంట్ ఉంటుంది కదా, సో మెడ్రాస్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే సేమ్ కేస్ని అప్పీల్ చేసింది. ఎందులో అంటే సుప్రీంకోర్టులో, సేయింగ్ మనకి ఆర్టికల్ 46 ఉంది అండ్ దిస్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్ ఫర్ స్టేట్ వైల్ మేకింగ్ పాలసీస్. ఇందులో ఏమని రాస్తుంది అని అంటే స్టేట్ షల్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సోషల్లీ డిప్రైవ్డ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, విచ్ మీన్స్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి వైల్ మేకింగ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ స్టేట్ మస్ట్ కమ్ అప్ విత్ స్పెషల్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో ఒకవైపు మీరేమంటున్నారు, మేము ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసాం అంటున్నారు, ఇంకోవైపు మాకు కొన్ని ఆబ్లిగేషన్స్ పెట్టారు, డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. దీస్ ఆర్ ద డైరెక్షన్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్స్ టు ద స్టేట్ వైల్ మేకింగ్ పాలసీస్. సో మీకు ఇది ఒక ఆబ్లిగేషన్ అనమాట, మేము ఫాలో అవ్వాలి. సో దీన్ని ఫాలో అవుతూ మేము రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి మద్రాస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించింది. వెంటనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఒకవైపు డిపిఎస్పీస్ ఉన్నాయి, ఇంకోవైపు ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేస్తున్నారు. ఏ ఫండమెంటల్ రైట్స్ నేనంటే ఆర్టికల్ 15 క్లాస్ 1ని, అలానే ఆర్టికల్ 29 క్లాస్ 2. 29 క్లాస్ 2 ఏంటి అని అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇఫ్ దే ఆర్ ఎయిడెడ్ బై గవర్నమెంట్ ఆర్ డైరెక్ట్లీ రన్ బై గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేదా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందులో మీరు అడ్మిషన్స్ అనేవి రిజెక్ట్ చేయకూడదు ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ లాంగ్వేజ్. రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ లాంగ్వేజ్. రిలీజియన్, రేస్, కాస్ట్ అండ్ లాంగ్వేజ్, వీటి బేస్ మీద మీరు అడ్మిషన్స్ అనేవి రిజెక్ట్ చేయకూడదు. మీరు ఇక్కడ రిలీజియన్ బేస్ మీద నా అడ్మిషన్ ఏం చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా మీరు ఒకవైపు ఫండమెంటల్ రైట్స్ని రెండింటిని వైలేట్ చేస్తున్నారు, ఇంకోవైపు ఏం చేస్తున్నారు, డిపిఎస్పీస్ని ఫాలో అవుతున్నారు. అయితే డిపిఎస్పీస్ గొప్పవా, ఫండమెంటల్ రైట్స్ గొప్పవా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ అండ్ దీస్ ఆర్ ఇన్ఫీరియర్ అని చెప్పి సుప్రీంకోర్టు డెసిజన్ ఇచ్చింది. అండ్ హైకోర్టు ఏదైతే డెసిజన్ ఇచ్చిందో సేమ్ డెసిజన్ని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, దట్ దిస్ కమ్యూనల్ జీవో ఈజ్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్, సో వీఆర్ డిక్లేరింగ్ దిస్ కమ్యూనల్ జీవో యాజ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పి. వెంటనే నెహ్రూ ఒకవైపు ఆ ల్యాండ్ రిఫార్మ్స్ చూస్తున్నాడు, ఇంకోవైపు ఈ సోషల్లీ డిప్రైవ్డ్ క్లాసెస్కి కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు, రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, రిజర్వేషన్ ద బేసిక్ కాన్సెప్ట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అందుకని చెప్పి
ఆర్టికల్ 15 క్లాస్ 1ని 4ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఆర్టికల్ 15 క్లాస్ 4ని ఇంట్రడ్యూస్ చేశాడు త్రూ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇందులో ఏం రాశాడు అని అంటే నథింగ్ ఇన్ దిస్ క్లాస్, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే ఏంటండి? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ అని అంటే ఆర్టికల్ 15 ఆర్ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 29 అంటే 29 క్లాస్ 2 కానీ కెనాట్ స్టాప్ ఫర్ స్టేట్, కెనాట్ స్టాప్ ద స్టేట్ ఫర్ మేకింగ్ స్పెషల్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ డిప్రైవ్డ్ క్లాసెస్ అంటే ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఓబీసీస్. సో ఈ క్లాస్ని ఇంట్రడ్యూస్ చేశాడు అండ్ దీన్ని బట్టి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో ఒకవేళ మనం కన్క్లూజన్ రాసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏమేం జరిగినాయండి చేంజెస్? ఫస్ట్ ఆర్టికల్ 31A ఇంట్రడ్యూస్ చేశారు. దీని పరంగా లాస్ ఏవైతే వస్తాయో ల్యాండ్ రిఫార్మ్స్ కోసం, అలానే నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోసం, అలానే జమీందారీ సిస్టమ్ అబాలిషన్ కోసం, ఒకవేళ ఇలాంటి లాస్ ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 31 కానీ ఒకవేళ వైలేట్ చేస్తే ఈ గ్రౌండ్స్ మీద ఛాలెంజ్ చేయలేము. ఆర్టికల్ 31Bని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇందులో ఏం రాశాడంటే ఏవైతే లాస్ షెడ్యూల్ 9లో పెడతామో అవన్నీ కూడా ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నాడు. అండ్ దాని తర్వాత షెడ్యూల్ 9ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ దాని తర్వాత రిజర్వేషన్ పర్పస్ కోసం ఆర్టికల్ 15 క్లాస్ 4ని ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూద్దాం. ఓకే, సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఓకే, చలో దెన్ బాయ్ ఫర్ టుడే.